సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు 5 hours యాప్ లో మనము ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలో ఇప్పుడు మీ ముంగట ప్రాక్టికల్ గా నేను కూడా లైవ్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క స్టెప్ అయితే చూపిస్తా గైస్, ఓకేనా. అండ్ గైస్, చాలా మందికి ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఏంటంటే బ్రో స్టాక్స్ ఎట్లా ఫైండ్ చేయాలి బ్రో, మంచి స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి అని అంటే కొంచెం డౌట్స్ అనేవి వస్తాయి. అండ్ చాలా మంది నా కమెంట్ అనేది చేసినుండే. బట్ మనకి 5 hours యాప్ లో ఏంటంటే ఒక మంచి ఫ్యూచర్స్ ఉంటది గైస్. అంటే దీంట్లో స్క్రీనర్స్ అనేవి ఉంటాయి, మనకు ఆటోమేటిక్లీ మంచి స్టాక్స్ అయితే వెతికి అనేది ఇస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను ఫైర్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీ దగ్గర దీంట్లో గనక అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, ఓపెన్ చేసుకోండి గైస్, ఓకేనా. సో దీంట్లో మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, మీకు ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. సో మేము కూడా ప్రాక్టికల్ గా చేసి అయితే చూపిస్తా. బిట్ గైస్, ఇప్పుడు మనము ఇంట్రాడే ట్రేడింగ్ గానీ ఏమైనా సరే అంటే ట్రేడింగ్ చేయాలంటే మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి కదా బ్రో. పైసలు లేకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి. అందుకోసమే ఇప్పుడు మీకు పైసలు కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ ఒక 5 seconds లో అయిపోతుంది గైస్, ఓకేనా. జాగ్రత్తగా చూడండి. మనీ యాడ్ చేసుకోవడానికి పైన మీకు ఇక్కడ ఒక ఆరో అయితే సింబల్ కనిపిస్తుంది కదా. సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుందాం మనము. క్లిక్ చేసుకుంటే సో ఇక్కడైతే చూసుకోండి మనకు ఫండ్స్ ఆప్షన్ అనేది వచ్చేసది. పైన చూసుకోండి, ఇప్పుడైతే నా దగ్గర 0 అయితే ఉన్నాయి, ఎందుకంటే నేను ఇప్పటి వరకు దీంట్లో యాడ్ చేసుకోలే కాబట్టి. ఇప్పుడు మేము గట లైవ్ లో యాడ్ చేసుకుంటే జస్ట్ 5 seconds లో అయిపోతుంది. యాడ్ చేసుకోవడానికి పక్కన చూసుకోండి యాడ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే మన ముంగట ఇంటర్ఫేస్ వచ్చేసది. సింపుల్ ఇక్కడ మనము ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంతైతే సింపుల్ గా ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక 10,000 రూపీస్ యాడ్ చేసుకుంటున్నా. సింపుల్ గా 10,000 రూపీస్ టైప్ చేసుకున్నా. దాని తర్వాత కింద చూసుకోండి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, నెట్ బ్యాంకింగ్ అని వస్తుంది, యూపీఐ అని వస్తుంది. సింపుల్ ఇక్కడ నేను యూపీఐ నుండి అయితే పే చేస్తా. యూపీఐ పైన క్లిక్ చేసుకుంటా, ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి పైన మనకు గూగుల్ పే అండ్ ఫోన్ పే అని 2 ఆప్షన్స్ వచ్చేసినాయి. అండ్ కింద మనకు ఒక ఈమెయిల్ ఐడి యూపీఐ ఐడి ఆప్షన్ కూడా వచ్చేసింది. సో మీరు ఇక్కడ గూగుల్ పే ఫోన్ పే తో కూడా పే చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు యూపీఐ ఐడి ఇచ్చి దాంతో కూడా పే చేయొచ్చు. సింపుల్ గా నేను ఏం లేదు, సింపుల్ గా ఫోన్ పే పైన అయితే క్లిక్ చేసుకుంటా. ఫోన్ పే నుండి నేను చేసుకుంటాను. ఫోన్ పే పైన క్లిక్ చేసుకుని ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా గైస్. సో క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా మనం మన ఫోన్ పే లకైతే రీడైరెక్ట్ అయిపోతాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే పే చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ నేను 10,000 అనేది పే చేస్తున్నా. అండ్ గైస్, మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైతే బ్యాంక్ 5 hours యాప్ లో లింక్ చేసి పెడతారు కదా, అదే బ్యాంక్ అకౌంట్ నుండి అయితే మీరు పే చేయాలి గైస్, లేకపోతే అన్సక్సెస్ఫుల్ అయిపోతుంది మీ ట్రాన్సాక్షన్ అనేది, ఓకేనా. గుర్తు పెట్టుకోండి. సింపుల్ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ పైన క్లిక్ చేసుకొని పే పైన క్లిక్ చేసుకుంటాం. చూడండి ఇక్కడైతే నేను 10,000 రూపీస్ పే చేసేసిన. సో సింపుల్ గా మళ్ళీ 5 hours అప్లికేషన్ వచ్చేస్తా. చూడండి బ్రో, ఇక్కడ ఫండ్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. అంటే గైస్ మనకి ఇన్స్టెంట్లీ ఫండ్స్ కూడా యాడ్ అయిపోతాయి, ఓకేనా. సింపుల్ ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేసుకుని హోమ్ కి అయితే వచ్చేస్తా. చూసుకోండి పైన 10,000 రూపీస్ అనేవి యాడ్ అయిపోయినాయి. సో ఇన్స్టెంట్ గా యాడ్ అయిపోతాయి బ్రో. చూసుకోండి ఈజీగా మనం 5 seconds లో అయితే ఫండ్స్ యాడ్ చేసుకున్నాం. సో గైస్, ఇప్పుడైతే మనం ఫండ్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూసుకున్నాం అండ్ యాడ్ కూడా చేసుకున్నాం. బట్ గైస్, ఇప్పుడు మనకు ట్రేడింగ్ చేయనికి రాకపోతే ఫండ్స్ యాడ్ చేసుకుని వేస్ట్ అయిపోతుంది కదా బ్రో. అందుకోసం ఇప్పుడు మనము ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూసుకుందాం. ఈ రోజు మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో కూడా చూపిస్తా గైస్, ఓకేనా. అండ్ గైస్, ఈ వీడియో అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం గైస్, నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్ అనేది లేదు గైస్, ఓకేనా. సో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మంచిగా నేర్చుకున్న తర్వాతనే చెయ్యండి. మన ఛానల్ పైన చాలా వీడియోస్ ఉంటాయి బిగినర్స్ కోసం, సో వీడియోస్ చూడండి గైస్, ఓకేనా మీరు. ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడైతే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయబోతున్నాం. దానికోసం ఏంటంటే మనం మంచి స్టాక్స్ అయితే ఫైండ్ చేయాలి బ్రో. సో ఇప్పుడు స్టాక్స్ ని ఎట్లా ఫైండ్ చేయాలో కూడా చూపిస్తా. ఇక్కడ మనకి స్క్రీనర్స్ అనేవి ఉంటాయి, సో అది మనకి చాలా ఈజీగా అయితే ఇచ్చేస్తుంది అన్నట్టు, ఈజీగా, ఓకేనా. సో ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తా అంటే నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కింద చూసుకోండి డిస్కవర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి మార్కెట్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి ఈక్విటీస్ ఉంటది, ఆప్షన్స్ ఉంటది, ఫ్యూచర్స్ ఉంటది, అండ్ ఈటీఎఫ్స్ అని ఉంటది, కమోడిటీస్ అని ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈక్విటీస్ పైన క్లిక్ చేసుకుంటాం గైస్, ఓకేనా. సింపుల్ ఇక్కడ నేను ఈక్విటీ పైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మనకు 5 hours అప్లికేషన్ లో స్క్రీనర్స్ అని ఉంటాయని చెప్పిన కదా. సో చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు చాలా మంచి ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో చూసుకోండి ఇంట్రాడే స్ప్రూట్స్ అని ఉంటది, స్ప్రౌట్స్ అని ఉంటది, ఇంట్రాడే డ్రాప్స్ అని ఉంటది, టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్, అంటే ఇక్కడ మనకు టోటల్ గా లిస్ట్ అనేది ఉంటది బ్రో. సో దీంట్లోకి వెళ్ళి మనం ఏదైనా ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు టాప్ గెయినర్స్ లోకి వెళ్ళి తీసుకోవాలనుకుంటే టాప్ గెయినర్స్ పైన క్లిక్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్లీ ఈ రోజు టాప్ గెయినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అన్ని స్టాక్స్ అయితే తెచ్చి చూపించేస్తుంది మనకు, ఓకేనా. ఫిల్టర్ చేసి తెచ్చి చూపిస్తుంది. అదే మనం వేరే అప్లికేషన్స్ లో అనుకున్నాం కదా బ్రో, అంటే వేరే అప్లికేషన్స్ చూసుకుంటే లైక్ గ్రోలో గానీ ఏంజిల్ వన్ లో అలాంటి అప్లికేషన్స్ చూసుకుంటే మనము మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. అంటే మాన్యువల్ గా మనము స్టాక్స్ ని ఫైండ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో అక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంది. నాకు చాలా మంది కామెంట్ చేసినారు బ్రో ఎట్లా ఫైండ్ చేయాలి బ్రో అని. సో అందుకోసం మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ 5 hours అప్లికేషన్ ని యూజ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి. ఇక్కడ మంచి ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు చూసుకోండి నేను ఏం చేస్తా అంటే ఇంట్రాడే
డౌట్స్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి కోసం ఏవైతే బెస్ట్ స్టాక్స్ ఉంటాయో అవన్నీ నాకు వచ్చేస్తాయి. చూసుకోండి ఇక్కడ అవన్నీ ఒక లిస్ట్ అనేది వచ్చేసింది బ్రో, కనిపిస్తుంది కదా. సో ఇందులో నుండి నేను అంటే ఒక ఏదైనా ఒక స్టాక్ ని ఫైండ్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తుంటే మీకు చాలా స్టాక్స్ కనిపిస్తాయి. ఇదంతా ఫిల్టర్ చేసి చూపిస్తుంది అన్నట్టు మనకు, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుంటే నేను ఆనంద్ రాజ్ అని ఒక స్టాక్ అయితే కనిపిస్తుందా, దీని లైవ్ ప్రైస్ ఎంత ఉంది బ్రో, 593 ఏమో ఉంది కాబట్టి సో దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇది ఫర్ సిర్ఫ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం బ్రో, ఇక్కడ నా తరపు నుండి రికమెండేషన్ అనేది లేదు, మీరు ఇదే స్టాక్ లో చేయాలని, ఓకేనా. జస్ట్ డెమో కోసం చేస్తున్నా నేను. సో సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో చూసుకోండి ఈ విధంగా అయితే వచ్చేసది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం చార్ట్ ని అయితే చూసుకోవాలి బ్రో. చార్ట్ ని మంచి ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం తీసుకుంటే ఏంటంటే బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు. సింపుల్ ఇక్కడ చార్ట్స్ అయితే చూసుకుందాం. చూసుకోవడానికి ఇక్కడ మనకి సింబల్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకుంటే చూసుకోండి మన ముంగట మన చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రో. చూసుకోండి ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ రోజు డేట్ చూసుకోవచ్చు, ఈ రోజు 9th కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇచ్చి చూసుకోండి స్టాక్ అనేది టోటల్ గా బులిష్ వీవ్ అనేది చూపిస్తుంది, ఓకేనా. అంటే టోటల్ గా అప్ ట్రెండ్ అనేది నడుస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్ ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి గైస్. ఇప్పుడు మీకు ఇంకొకటి చిన్న ఒక సీక్రెట్ లాగా కూడా చూపిస్తా, దాంతోనే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మార్కెట్ ఎటు పోతుంది ఏంది అనేది, ఓకేనా. అది కూడా చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన మనకు టైం ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటది. చూసుకోండి 1M పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడ చాలా టైం ఫ్రేమ్స్ ఉంటాయి. సో మీరు ఏ టైం ఫ్రేమ్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు, అంటే మీకు కంఫర్టబుల్ బట్టి మీరు ఆ టైం ఫ్రేమ్ పైన పెట్టుకోండి. సో నేను ఇక్కడ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తే ఎక్కువ 1 minute పైన పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత చూసుకోండి ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చూపిస్తా అని చెప్పిన కదా గైస్, అంటే మార్కెట్ ఎటు పోతుంది ఏంది అనేది ఎట్లా ఫైండ్ చేయాలనేది మీకు చూపిస్తాను కదా. సింపుల్ ఇప్పుడు చూసుకోండి ఈ క్యాండిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు నార్మల్ క్యాండిల్స్ గైస్. అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అన్ని ఉంటాయి. అంటే ఇవి కొంచెం మనకు ఏంటంటే అంత మంచిగా అర్థం కాదు, ఇవి చాలా ట్రాప్ చేస్తుంటాయి అన్నట్టు, అందుకోసం చాలా మంది లాస్ అయితే ఉంటారు. సో నా సీక్రెట్ ఏంటంటే నేను ఒక వేరే చార్ట్స్ ని యూజ్ చేస్తా. సింపుల్ గా పైన చూసుకోండి మన క్యాండిల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. నేను క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి బ్రో రెంకో అని మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ గా నేను రెంకో పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇక్కడ ఈ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది బ్రో. ఇక్కడ రెడ్ కలర్ బ్రిక్స్, గ్రీన్ బ్రిక్స్, రెండే 2 బ్రిక్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, అండ్ అలానే ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సింపుల్ గైస్, ఓకేనా. అండ్ గైస్ నేను ఈ చార్ట్స్ పైన ఆల్రెడీ స్ట్రాటజీ అని, అంటే నా పర్సనల్ స్ట్రాటజీ రెంకో స్ట్రాటజీ, దీనిపైన నేను ఆల్రెడీ ఒక కోర్స్ అనేది లాంచ్ చేసిన. ఇప్పుడు 50% ఆఫ్ నడుస్తుంది ఆ స్ట్రాటజీ పైన, డిస్క్రిప్షన్ లో ఉంటది, డెఫినెట్లీ గా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో ఉంటది ఓకేనా లింక్. 50% ఆఫ్ నడుస్తుంది, మీరు దానిపైన క్లిక్ చేసుకొని GoGan 50 అని టైప్ చేసుకుంటే, సారీ GAN 50 అని మీరు అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది, మీరు దాంట్లోకి పోయిన తర్వాత ఓకేనా మీరు చూసుకోవచ్చు 50% అయితే ఆఫ్ నడుస్తుంది మీకు. 50% సగం ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ గా తీసుకోండి, చాలా మంచి స్ట్రాటజీ. నేను ఈ స్ట్రాటజీని యూజ్ చేసి 1:55 అయితే టార్గెట్స్ తీసుకుంటున్నా బ్రో, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రెసెంట్ చూసుకోండి గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే బై సైడ్ ఎంట్రీ తీసుకోనికి అయితే ట్రై చేస్తా బ్రదర్స్, ఓకేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బ్రిక్స్ అయితే ఉన్నాయా దీని సెట్టింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనము సెట్టింగ్ చేంజ్ చేసి చూపిస్తా. పైన మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది రెంకో అని, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ట్రెడిషనల్ పెట్టుకుంటా, అండ్ నా బ్రిక్ సైజ్ వచ్చేసి ఇక్కడ 1 పెట్టుకుంటున్నా బ్రో, ఓకేనా. 1 పెట్టుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటా. సో 1 అంటే ఏంటంటే సో ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ అయితే ఉంది కదా బ్రో, ఇది 1 రూపీస్ బ్రిక్ గైస్, అంటే 1 రూపీ మూవ్ అయితేనే మనకు ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది. అదే మన క్యాండిల్స్ అనుకోండి అది చాలా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటాయి, కొంచెం ట్రాప్ చేస్తుంటాయి అన్నట్టు. సో ఇవి వచ్చేసి మనం ఏంటంటే ప్రాక్టికల్ గా మనం ఇష్టం వచ్చినట్టు బ్రిక్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ నేను 1 రూపీ పెట్టుకున్నా కాబట్టి ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి 1 రూపీ బ్రిక్ గైస్, ఓకేనా. అంటే 1 రూపీ ప్రైస్ పెరిగితే ఒక్కొక్క బ్రిక్ ఫామ్ అవుతుంది, 1 రూపీ ప్రైస్ డ్రాప్ అయితే ఒక రెడ్ బ్రిక్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు గ్రీన్ కలర్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా, ఎందుకంటే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది అన్నమాట, అర్థమవుతుంది కదా. సింపుల్ ఇప్పుడు మనం బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం. బై పైన క్లిక్ చేసుకుంటా నేను ఇక్కడ నుంచి. సో క్లిక్ చేసుకుంటే మన ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. పైన చూసుకోండి ఇంట్రాడే అని ఉంటది, ఓవర్ నైట్ అని ఉంటది. సో ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా. అండ్ క్వాంటిటీ వచ్చేసి గైస్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక 80 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ 10,000 ఉంది కాబట్టి, ఓకేనా. సో 80 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా. 80 క్వాంటిటీ తీసుకోవడానికి మార్జిన్ చూసుకోండి 9,500 ఏమో తగులుతుంది కాబట్టి నేను 80 క్వాంటిటీ తీసుకుంటున్నా, ఓకేనా. అండ్ కింద చూసుకోండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటది, ట్రిగర్ ప్రైస్ ఉంటది, CO అని ఉంటది, BO అని ఉంటది. సింపుల్ గా మీరు ఏం లేదు మార్కెట్ ప్రైస్ తో తీసుకోవాలనుకుంటే మార్కెట్ పైన క్లిక్ చేసుకోవచ్చు, ఓకేనా. ట్రిగర్ ప్రైస్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఒక లిమిట్ ప్రైస్ లాగా సెట్ చేసుకోవచ్చు. బట్ నేను మార్కెట్ పైన క్లిక్ చేసుకుంటున్నా, అంటే మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రైస్ నడుస్తుందో అదే ప్రైస్ నుంచి తీసుకోవాలనుకుంటున్నా, మార్కెట్ పైన క్లిక్
క్లిక్ చేసిన గైస్. ఓకేనా, దాని తర్వాత చూసుకోండి కింద చూసుకోండి మనకు సింపుల్ గా బై అనే ఆప్షన్ కనిపిస్తుందా. దానికంటే ముందు గైస్ మనము ఇంట్రాడే లో తీసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు 5x మార్జిన్ అనేది దొరుకుతుంది బ్రో. ఓకేనా, అంటే చూసుకోండి 5x మార్జిన్ అంటే డిస్కౌంట్ లాగా దొరుకుతుంది అన్నట్టు. ఓకేనా, అదే మీరు ఇప్పుడు ఓవర్ నైట్ పైన క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు కొంచెం అమౌంట్ ఎక్కువ తగులుతుంది. కాకపోతే మీరు లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఓవర్ నైట్ పైన క్లిక్ చేసుకోవచ్చు. నేను లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక సెపరేట్ గా వీడియో కూడా చేస్తా గైస్. ఓకేనా, ఇబ్బంది పడద్దు మీరు. సింపుల్ ఇప్పుడు ఏంటంటే ఇంట్రాడే లో తీసుకుంటున్నాం మనం. సింపుల్ ఇప్పుడు బై పైన క్లిక్ చేసుకుంటా. కింద ఆప్షన్ కనిపిస్తుందా, బై పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోండి చార్జెస్ కూడా కనిపిస్తున్నాయి. నాకు 20 రూపీస్ చార్జెస్ తగులుతాయి అన్నట్టు 1 ఆర్డర్ కి. సింపుల్ గా చూసుకోండి బై పైన క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ బై పైన క్లిక్ చేసుకుని ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అనేది అయిపోయింది. అంటే మనం ట్రేడ్ అయితే ఎంటర్ అయిపోయినాం బ్రో. ఓకేనా, ఇక్కడ కింద చూసుకోండి పొజిషన్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా. సింపుల్ గా పొజిషన్స్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇప్పుడు మనం పొజిషన్స్ లకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మనకి ఎంత లాస్ కనిపిస్తుంది, ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా, చూస్తుండండి. చూసుకోండి ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు చిన్న లాస్ అట్లా కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు చిన్న లాస్ కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకోండి మళ్ళీ గైస్ ఇప్పుడు ప్రాఫిట్ లకి అయితే వచ్చేసినాం. అంటే ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి వెళ్తుంటే మనకు అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోండి 160 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది, 184 168 అట్లా. సో మనకు ప్రైస్ మార్కెట్ లో ప్రైస్ పెరగాలి. ఎందుకంటే మనం బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కదా, మన గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అని బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రైస్ పెరిగితే మనకు మన ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ రెడ్ బ్రిక్స్ ఫామ్ అయినాయి అనుకోండి మనకు లాస్ కనిపిస్తుంది గైస్. ఓకేనా, మీరు చూస్తుండండి మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి మనం సింపుల్ గా చార్ట్స్ అయితే చూసుకుందాం. సో చార్ట్స్ ని చూసుకోవడానికి సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తుందా, దీనిపైన మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకుని ఇక్కడ చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇక్కడ చార్ట్స్ కనిపిస్తాయి. చూసుకోండి బ్రో ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక బ్లూ లైన్ అయితే కనిపిస్తుందా, ఇది మనము ట్రేడ్ తీసుకున్న పాయింట్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే మనం ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ పక్కన చూసుకోండి 594 దగ్గర అయితే ట్రేడ్ తీసుకున్నాం. మనకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే పైకి వెళ్తూ ఉంటే మనకు ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటది. మీకు చూపిస్తుంటా. చూసుకోండి ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతుంది 160 130 ఇప్పుడు 196 అట్లా ప్రాఫిట్ అట్లా కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, అలానే మనకు రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి బ్రో, సింపుల్ గా మనకు లాస్ కనిపిస్తూ ఉంటది. సింపుల్ నాకు రెడ్ బ్రిక్స్ కనిపించగానే సింపుల్ గా నేను ఎగ్జిట్ అయిపోతా. మీరు చూస్తుండండి. చూసుకోండి ఇక్కడ 200+ అట్లా మనకు ప్రాఫిట్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మార్కెట్ కింద మీద అవుతుంటది కదా బ్రో, అందుకోసం మనకు కొంచెం ప్రాఫిట్ తగ్గుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూసుకోండి 248 212 250 రూపీస్ అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో నేను ఈ స్ట్రాటజీ చాలా మంచి స్ట్రాటజీ బ్రో. ఈ రెంకో అనేది సింపుల్ ఇవి బ్రిక్స్ అనేవి ఉంటాయి. చూసుకోండి ఎంత ఈజీగా అయితే ఉంది ఇక్కడైతే. సో దీనిపైన నేను మొత్తం ప్రాక్టికల్ గా ఆ కోర్సులు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు బ్రిక్స్ సైజ్ ఎట్లా పెట్టుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ దాంట్లో మీకు క్రిప్టో ట్రేడింగ్ గురించి కూడా ఉంటది బ్రదర్స్. ఓకేనా, సో చూసుకోవచ్చు ఎంత మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది. మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది మన కోర్స్ లింక్, చెక్ చేయండి. డెఫినెట్లీ గా 50% ఆఫ్ నడుస్తుంది అన్నట్టు. చూసుకోండి 300+ అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. సింపుల్ ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ చూస్తుందాం. సింపుల్ ఇక్కడ పొజిషన్స్ లకి అయితే వచ్చేసిన. చూసుకోండి ఇక్కడ 360 రూపీస్ అట్లా మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. 400 రూపీస్ అట్లా దగ్గర 400 దాకా అయితే వచ్చేసింది బ్రదర్స్. ఓకేనా, సో మీరు చూస్తుండండి. ఇక్కడ నుంచి మనం కొంచెం వీడియోని అయితే ఫాస్ట్ చేసేద్దాం, మనకి ఎక్కువ బోరింగ్ అనిపించకుండా. సో నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు మీకు చూపిస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి దగ్గర మనకు 700 రూపీస్ అట్లా ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రో. సో ఇక్కడ సింపుల్ గా రెడ్ బ్రిక్స్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోతా బ్రో. ఓకేనా, అంటే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అనగానే నేను ఎగ్జిట్ అయిపోతా. సో ఇప్పుడు ఎన్ని గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతూ ఉంటే అంత ప్రాఫిట్ కనిపిస్తుంటది. చూసుకోండి కొంచెం మళ్ళీ తగ్గిపోయింది. చూసుకోండి ఇక్కడ రెడ్ బ్రిక్స్ చిన్నగా కనిపిస్తుందా, చూడండి ఫామ్ అవుతున్నాయి. సింపుల్ గా మనం ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా, ఎగ్జిట్ అవ్వడానికి చూసుకోండి ఇక్కడ పక్కన క్రాస్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన నేను క్లిక్ చేసేసుకుంటా. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ వచ్చేసది. కింద చూసుకోండి సేల్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి మనకు సేల్ ఆప్షన్ వచ్చేసరి. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని నేను చూసుకోండి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఇక్కడ మనం ఆర్డర్ లకి వెళ్ళి బయటికి అయితే వచ్చేసినాం, ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోయినాం బ్రదర్స్. ఓకేనా, మనకు ప్రాఫిట్ ఎంత కనిపించిందో ఎంత అయిందో చూపిస్తాం మీకు. సింపుల్ గా చూసుకోండి ఇక్కడ నేను పొజిషన్స్ లోకి వచ్చేసిన. చూసుకోండి బ్రో 548 రూపీస్ ప్రాఫిట్ అయింది. అంటే మనకు 700 వరకు అయితే ప్రాఫిట్ కనిపించింది. బట్ రెడ్ బ్రిక్స్ ఫామ్ అయినాయి కదా బ్రో, కొంచెం మార్కెట్ కిందికి వచ్చేసింది, అందుకోసం మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. ఓకేనా, సింపుల్ ఉంటది బ్రో. మన గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే బై సైడ్ తీసుకుంటాం, రెడ్ బ్రిక్స్ ఫామ్ కాగానే సింపుల్ ఎగ్జిట్ అయిపోయి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటది ఇది. మళ్ళీ చార్ట్స్ లో చూపిస్తాం. చూసుకోండి ఇక్కడ రెడ్ బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయా, అందుకోసం నేను ఎగ్జిట్ అయిపోయినా బ్రదర్స్. ఓకేనా, నేను ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తే నాకు అంటే నా ప్రాఫిట్ ఇంకా తగ్గిపోతుంది. నేను రెడ్ బ్రిక్స్ ఫామ్ కాగానే సింపుల్ ఎగ్జిట్ అయిపోయినా. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది బ్రదర్స్. మనకు ఇంకో చార్ట్స్ అనేవి చాలా ఈజీగా అయితే ఉంటాయి అన్నట్టు. సరేనా, సో ఐ హోప్ గైస్ మీ ముంగట ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా అయితే చేసి అయితే చూపించిన. మనం 5 యాప్ లో ఏ విధంగా అయితే మనము యూజ్ చేయాలి ఏంది అనేది. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి బ్రదర్స్, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనము 5 యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో కూడా చూసుకుందాం బ్రదర్స్. ఓకేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయాల్సిందే, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బ్యూటిఫుల్ గా ఒక థ్యాంక్స్ బ్రో అని కామెంట్ అయితే రాయండి. నేను చాలా అంటే చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అవుతా గైస్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.